నన్ను క్షమించండి అంటూ జూనియర్ ఎన్టీఆర్ లైవ్. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇలా లైవ్లో మాట్లాడేసరికి ఈ విషయాలన్నీ కూడా ప్రస్తుతం ఎంతగానో వైరల్గా మారుతున్నట్లుగా తెలుస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా ఏం చెప్పినా అది మాత్రం చాలా చాలా తక్కువగానే అవుతుంది. ఎన్టీఆర్ ఎప్పుడు చూసినా కానీ చాలా వ్యక్తిగత భావంతో చాలా మనస్ఫూర్తిగా అందరికీ సహాయం చేస్తూ ఉంటాడు. కేవలం తన వ్యక్తిగతంగా మాత్రమే కాకుండా తనకు తోచిన ప్రతి ఒక్కరికి సహాయం చేయాలని చెప్తూ అందరి మనసుల్లో ఆహ్లాదకరాన్ని నింపుతూ ఉంటాడు జూనియర్ ఎన్టీఆర్. అయితే మరి అలాంటి జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు మాత్రం ఏకంగా ఎంతో అద్భుతమైన సినిమా రంగంలో ముందుకు దూసుకువెళ్ళిపోతున్న నేపథ్యం మనందరికీ తెలిసిందే కదా. దేవర అనే మూవీలో నటిస్తున్న సంగతి కూడా తెలిసిందే. మరి ఈ మూవీని ది గ్రేట్ డైరెక్టర్ కొరటాల శివ గారు దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ మూవీ మాత్రం మోస్ట్ వాలంటెడ్గా రాబోతుంది. అయితే ఇప్పుడు మాత్రం అసలు విషయం ఏంటంటే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అందరికీ క్షమాపణలు చెప్పారట. మరి ఎన్టీఆర్ ఎందుకు ఇలా క్షమాపణలు చెప్పారు అని అందరూ కూడా ఆశ్చర్యాలు వ్యక్తపరుస్తున్నారట. అయితే జూనియర్ ఎన్టీఆర్ లైవ్లో మాట్లాడుతూ నా అభిమానులందరికీ నేను మాత్రం క్షమాపణ చెప్తున్నాను. దేవర మూవీ మాత్రం ఖచ్చితంగా మే నెలలోనే రిలీజ్ అవుతుందని అందరూ కూడా గట్టిగా నమ్మకాలు పెట్టుకున్నారు. కానీ ఈ రిలీజ్ మాత్రం ఇంకాస్త వాయిదా పడేలాగా ఉంది. అందుకు గాను నన్ను క్షమించండి. కానీ అన్ని అవరోధాలన్నీ కూడా పోయి ఖచ్చితంగా నెంబర్ 1 హిట్ని మీ అందరికీ అందిస్తాను అంటూ జూనియర్ ఎన్టీఆర్ కీలకమైన వ్యాఖ్యలు చేశారట.